సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. బైబిల్ని సరిగా అర్థం చేసుకోవటం రాక అపార్థం చేసుకొని ఇలాంటివి రాశారు. మరి నేను తెలియకుండా పుస్తకాలు రాశాను అనుకుందాం, మరి వచ్చి ఇక్కడ డిబేట్ చేయమని చెప్పండి. ఒకవేళ యేసు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. ఎంత చిల్లరగా మాట్లాడుతున్నా అంటే ఆ రికార్డు బయట పెడితే వాడు పరువు మొత్తం పోతుంది. హిందువుల ప్రసాదం గన్నేరు పప్పుతో పోల్చుతుంది, అది తీసుకుంటే మహాపాపం. వాడి నోటి వెంట అలా మాట్లాడడానికి వాడిని అలా ప్రేరేపించిందే ఈ పుస్తకం. అమెరికాలో ఇదే బైబిల్ గురించి చాలా బూతులు ఉన్నాయని, వల్గారిటీ ఉందని, ఇది సమాజాన్ని పాడు చేస్తుందని చెప్పేసి ఒక పిల్లోడు వెళ్ళి కేసు పెడితే ఆ కేసు కోర్టు తీసుకొని సీరియస్గా ఈ బైబిల్ బ్యాన్ చేసేసింది. అశ్లీలత, హింస ఉన్న కారణంగా హోలీ బైబిల్ను ప్రాథమిక పాఠశాలలో నిషేధిస్తున్నట్లు అమెరికాలోని యుటా రాష్ట్రానికి చెందిన పాఠశాల పాలనా విభాగం ప్రకటించింది. చర్చిలో, ఇజ్రాయెల్ చర్చిలో ముఖ్యంగా ఈ ఆంధ్రాలో విపరీతమైన కన్వర్షన్స్ బాగా జరుగుతున్నాయి. ప్రతి గల్లీకి ఒక చర్చి పెట్టి ఇష్టానుసారంగా దేశాన్ని, హిందుత్వాన్ని కించపరుస్తూ ఉన్నారు. వీటి గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు కత్తి కూరగాయలకు వాడుతున్నారు, రేపు వీళ్ళ మెజారిటీ పెరిగితే పీక కాయిన్ కూడా వీళ్ళు వాడతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. రీసెంట్గా చూస్తున్నాను, చాలా మీడియా ఛానల్స్ లో పర్సనల్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, డిబేట్స్ అవుతున్నాయి. అందరూ ప్రధానంగా ముందుగా మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, ఎక్స్ క్రిస్టియన్ అని ఆ ట్యాగ్ ని వాడుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు, లేకపోతే మీరు బతకలేరు, ఆ ట్యాగ్ ని వదిలేసే దమ్ముందా? అసలు ఆ ఎక్స్ క్రిస్టియన్ అనే పేరు మీరు వాడుకోకూడదు. వారి ఫస్ట్ డిమాండ్, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇదే ఎదురవుతున్నట్లు కదా. ఎందుకని ఆ ఎక్స్ క్రిస్టియన్ అని మీరు ఎందుకు పెట్టుకున్నారు? దాన్ని వాళ్ళంతా డిమాండ్ చేసినా మీరు ఎందుకు వదలట్లేదు? 2 సంవత్సరాల క్రితం ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మీద, ఎక్స్ క్రిస్టియన్ నేమ్ మీద KPHP పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ రంజిత్ ఓఫిర్ వాళ్ళు. నా ఛానల్ ఉండకూడదని సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చారు. 2-3 వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేయించేశారు. నన్ను పోలీస్ స్టేషన్ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి CI వాళ్ళందరూ కూడా 2-3 గంటల పాటు నా వీడియోస్ అన్నీ చూశారు. నేను రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ప్రశ్నించే గుణం మాకుంది కాబట్టి మేము ప్రశ్నిస్తాము అనే అంశం మీద ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మీద, ఎక్స్ క్రిస్టియన్లో ఉన్నటువంటి కంటెంట్ మీద ఒక 3-4 గంటల పాటు KPHP పోలీస్ స్టేషన్ నా వీడియోలు మొత్తం చూశారు. అవన్నీ చూసిన తర్వాత ఓకే, ఇతను అడుగుతుంది చట్టబద్ధకమే, బైబిల్లో ఉన్నది అడుగుతున్నారు, బయట సమాజంలో జరిగే వాటి మీద, మోసాల మీద ఇతను క్వశ్చన్ చేస్తున్నాడు, అలాంటి రైట్స్ ప్రతి ఒక్క పౌరుడికి ఉంది అని ఆ రోజు కూడా నన్ను, ఆ కేసు కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉంది, అది ఇంకా జడ్జి అయితే నిర్ణయిస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ అనేది ఏంటి అంటే, ఇది ముఖ్యంగా నేను ఏ కమ్యూనిటీ నుంచి అయితే వచ్చాను అంటే క్రైస్తవంలో పుట్టి, క్రైస్తవం పెరిగి, క్రైస్తవ జీవితం నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి ఈ పాస్టర్లు ఎటువంటి మోసాలు చేసి మాలాంటి క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తారు అంటే, బైబిల్ పూర్తిగా చెప్పకుండా, బైబిల్ ఒక వర్షన్ చెప్పి ఇంకొక వర్షన్ చెప్పకుండా సమాజానికి, దేశానికి సంఘ ద్రోహులుగా, తోటి స్నేహితుల పట్ల, బంధువుల పట్ల, ఇట్లాంటి హిందువులంటే అన్యులు అనుకుంటూ అలా వాళ్ళు పూజించే దైవాన్ని విగ్రహారాధన అంటూ పరమత సహనం లేకుండా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారు అనేది నేను అందులో చూసి వచ్చిన వాడిని. ఎలా అబద్ధాలు చెప్తారు, దయలు బట్టే అని చెప్పి నాతో దేవుడు మాట్లాడాడు, దేవుడు చేస్తున్నాడు, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు రోజు కళ్ళకు వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇటువంటి ఎలా మోసం చేస్తారో ఇదంతా నేను 28 సంవత్సరాలు మొత్తం చూసినా కాబట్టి నా సమాజాన్ని కాపాడుకోవాలి అంటే ఇది హిందువులుగా మార్చే ఉద్దేశం అయితే కాదు, ఈ పాస్టర్ల నుంచి, బైబిల్ నుంచి కాపాడాలి. అలాంటి కాపాడే ప్రయత్నం చేయడమే ఎక్స్ క్రిస్టియన్ ఛానల్కి ముఖ్య ఉద్దేశం. నా పుస్తకం కూడా ఓ క్రైస్తవుడా మేలుకొని హెడ్డింగ్ పెట్టాను, ఓ హిందూ మేలుకో, ఓ భారతీయుడ మేలుకో. అంటే క్రైస్తవులు అంటే ఎవరని మీరు ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవులు అంటే అట్లా ఇట్లా మీరు అనుకుంటారు, కానీ నా క్రైస్తవ సమాజానికి అంటే తెలియని ఒక మాయలో ఉన్నారు. వాళ్ళకి కానీ కూర్చోబెట్టి మనం చెప్పగలిగితే, నిజాలు చెప్పగలిగితే స్పాట్లో మారే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఎన్నో సంవత్సరాల క్రైస్తవంలో ఉండి ఒకే ఒక రాత్రి నా వీడియోలు చూసి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఒక్క రాత్రిలో 2-3 వీడియోలు చూసి మారిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూలు చూసి మారిన వాళ్ళు. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఆడ పార్వతి మన్యం జిల్లా నుంచి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అతను బై బర్త్ క్రిస్టియన్లో పుట్టి క్రిస్టియన్లో పెరిగిన వారు. మొత్తం 14-15 అంటే అతను టీనేజ్ 15 సంవత్సరాల వరకు మొత్తం క్రిస్టియన్లో ఉండి నా ఇంటర్వ్యూలు డిబేట్లు చూసి మారి నాకు సాక్ష్యం చెప్పాడు. అన్న మీరు చెప్పింది కరెక్టే. నా పుస్తకం కూడా తెప్పించుకున్నాడు. ఇప్పుడు నా పుస్తకంలో 50 పుస్తకాలు తన తోటి స్నేహితులకు ఇస్తున్నారు. అంటే ఇది నా సమాజాన్ని కాపాడుకోవాలి, నా కమ్యూనిటీని కాపాడుకోవాలి. అంటే ఇది ఒక మతం గురించో వీళ్ళను దేశద్రోహులుగా కాకుండా దేశభక్తిగా మార్చడం అనేది ఈ యొక్క ఎక్స్క్రిప్షన్ ఛానల్ ముఖ్య లక్ష్యం. ఈ ఎక్స్క్రిప్షన్ ఛానల్లో నేను ఏం సంపాదిస్తున్నాను? వాడు ఎవడైతే అన్నాడో నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది నేను పెట్టమంటే పెడతా. ఈ 4 ఏళ్ళు నాకు ఎంత వచ్చింది? నేను బయట వేరే జాబ్ చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు నేను వేరే యూట్యూబ్ ఛానల్లో కూడా నేను కొంచెం వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి రెవెన్యూ సరిపోక నేను రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, నా ఫ్యామిలీ పరంగా ఫేస్ చేస్తూ, ఇంకా చెప్పాలంటే ఇక్కడ నేను గత 1 year 2 years బ్యాక్ కూడా నేను ర్యాపిడో కెప్టెన్ని. అప్పుడప్పుడు ర్యాపిడో కూడా చేస్తామని, జొమాటోలు చేసుకునేవాడిని. నేను అది ధైర్యంగా చెప్పుకుంటా, గర్వంగా చెప్పుకుంటాను. నేను ఒకరిని మోసం చేసి దేవుడు కనిపించాడు, దశభాగం ఇవ్వాలి, ఇవ్వకపోతే నరకానికి వెళ్తారని చెప్పి అలాంటి మోసం చేసి నేను డబ్బులు సంపాదించట్లా. గౌరవంగా కష్టపడి నేను సంపాదించుకుంటాను. నేను అది ఇప్పుడు నేను గౌరవంగా చెప్పుకుంటా. ఇప్పుడు నాకంటూ ఒక ఆఫీస్ అంటూ లేదో, ఒక కారు కూడా ఉందా, నా బండి నా పరిస్థితి ఏందో ఒకసారి చూసి మాట్లాడమని చెప్పండి. దీనికి ఈ కంటెంట్ అనేది ఎవరికైతే ఇంట్రెస్ట్, ఓకే ప్రవీణ్ వల్ల సమాజంలో కొంతవరకు మేలు జరుగుతుందని చెప్పి అభిమానంతో ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది డొనేషన్స్ ఇస్తారు అంతే. వాటితోటి నేను నా ఛానల్ రన్ చేస్తున్నాను ఉన్న వాటితోటి. అది ఈ బ్రాండ్ వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎక్స్క్రిప్షన్ అంటే క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చి నా వాళ్ళందరూ నేను బయటకు లాగుతున్నాను అంతే. అసలు వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? వీళ్ళు ఎవరు చెప్పడానికి? ఇప్పుడు అది తప్ప ఒప్ప, నేను చేస్తుంది నిజమా అబద్ధమా, కోర్టు జడ్జి నిర్ణయించాలి. అంటే ఎక్స్క్రిప్షన్ పేరుతోటి అసలు యూట్యూబ్ ఛానల్లో పెట్టకూడదు అని రూల్ ఏమైనా ఉందా? రూల్ ఏమన్నా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఒకటి ఎక్స్ ముస్లిం అని చెప్పేసి ఒకటి ఉంది, నడుస్తుంది. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు చాలా చోట్ల కూడా ఎక్స్ ముస్లిం పేరుతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చి వాళ్ళు ముస్లిమ్స్లో ఉన్నటువంటి మోసాలు తెలుసుకుని బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్పి సమాజం చేసే వాళ్ళు ఎక్స్ ముస్లిమ్స్ చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అట్లాగే ఎక్స్ క్రిస్టియన్ బయటకు వచ్చేసి ఇప్పుడు మానవత్వ విలువలు, దేశభక్తిగా జీవించాలనుకుంటున్నాను, అలాగే జీవిస్తారు. నా టీం కూడా అలాగే జీవిస్తారు. అందుకని చెప్పేసి మళ్ళీ ఏ దేవుడు కరెక్ట్ అంటే అది ఎవరైనా పరిశోధించుకోవచ్చు. ఇప్పుడు హిందుత్వం ఒకటే లేదు, బౌద్ధ మతం, జైన మతం, జుడాయిజం, అసలు ఏ దేవుడు లేకుండా నాస్తికత్వం, అసలు అన్ని వదిలేసి దేశభక్తి కోసము. ఇప్పుడు మన హిందుత్వంలో కొంతమంది మునులు, ఋషులు, యోగులు కూడా నాస్తికత్వంలో యోగ మార్గం ద్వారా కూడా మోక్షానికి చేరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా మేము ఆదర్శంగా తీసుకుంటాము. ఖచ్చితంగా ఒక మనిషి బతకడానికి దేవుడు అవసరము, మతం అవసరం అనేది వీళ్ళు ఎక్కిస్తున్నారు. అంటే ఏ మతం కరెక్ట్, మరి ఆ మతంలో అట్లుంటుంది కదా ఇట్లుంటుంది కదా అని చెప్పేసి పాస్టర్లు ఎక్కిస్తున్నారు. కాబట్టి నా సమాజానికి, నా క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన మార్గము చూపించే ఇది ఒక ఎక్స్క్రిస్టియన్ అనేది ఒక బ్రాండ్. ఇంకా చెప్పాలంటే ఈ పాస్టర్లు నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే, ప్రవీణ్ అన్న ఒక్కసారి మా పాస్టర్ని మీరు స్టింగ్ ఆపరేషన్ చేసి బయట పెట్టండి అన్న, మా పాస్టర్ చేసే మోసాలను చూసి మేము సహించలేకపోతున్నాం అన్న, ఒక్కసారి మీరు మా పాస్టర్ గురించి మాట్లాడండి, మా పాస్టర్ గురించి వీడియోలు పెట్టండి అన్న, ఒకసారి మా ఊరికి రండి అని చెప్పి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళు ఏం మోసాలు చేస్తారు? వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ మేడం, ఇది అనకాపల్లిలో ఒక ఆవిడ ఫోన్ చేసింది. పాస్టర్ వాళ్ళ భార్య చనిపోయిందంట. అది వాడు చంపాడా అనేది అక్కడ ఉన్న క్రిస్టియన్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి ఎలా చనిపోయిందో తెలియదు, ఆమె చనిపోయింది. అంటే అందరికీ డౌట్ ఉందండి, వీడు ఏమైనా చేసాడని చెప్పి డౌట్ ఉంది. వాడికి 2 ఆడపిల్లలు వాడు దత్త తీసుకున్నాడంట. అంటే కూతుర్లు అని చెప్పేసి పెంచాడంట. వాళ్ళు చాలా తెలివిగా ఉండేవాళ్ళు, చదువుకునే వాళ్ళు, చాలా చురుకుగా యాక్టివ్గా ఉండేవాళ్ళంట. అందులో ఒక పెద్ద అమ్మాయికి ఈ మధ్య రీసెంట్గా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తుందంట. అందరినీ గుర్తుపట్టట్లేదంట, చీటీ మాటకి భయపడుతుందంట, ఇంట్లో నుంచి బయటికి రావట్లేదంట. అది నాకు చెప్పింది ఎవరంటే వారితో పాటు చర్చికి వెళ్ళే వాళ్ళే. ఆ పూర్తి వివరాలు నేను సేకరిస్తున్నా, మొత్తం కలెక్ట్ చేస్తూ ఉన్నా. మీరు ఇంకా ఎన్ని దారుణాలు వింటున్నానంటే, మొన్న కాకినాడలో కూడా ఒక ఆవిడ ఫోన్ చేసింది. పెళ్ళయ్యే భర్తతో కలవకుండా నాకు ఏసు కనిపించాడు మా పాస్టర్కి, మన ఇద్దరం కలిస్తే నువ్వు చచ్చిపోతావంట అని చెప్పి ఆగిపోయినాయి చాలా ఉన్నాయి. ఆడ శవం పక్కన పెట్టుకొని ఇక్కడ అంత్యక్రియలు జంట లేదు, పాస్టర్ వచ్చి నువ్వు క్రిస్టియన్లోకి మారితేనే నీ పాపకి అంత్యక్రియలు చేస్తామని చెప్పేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని దారుణమైనటువంటి సాక్ష్యాలు వింటుంటేనే నాకు భయం వేస్తుంది. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైస్తవులో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. వాళ్ళన్ని ఆధారాలన్నీ మాకు ఉన్నటువంటి శక్తి మేరకు మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది నా వాళ్ళను ఇలాంటి రాక్షస పాస్టర్ల నుంచి కాపాడాలి.
ఒక్కొక్కరిది ఒక రకంగా అంటుంటే మైండ్ సెట్ ఉంటుంది. ఈ బైబిల్ విషయం ఎక్కినోడు ఒక్కొక్కరు ఒక రకంగా ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళ నుంచి కాపాడడం కోసం నేను పెట్టుకున్నటువంటి ఛానల్ ఇది. వాళ్ళకంటే ప్రాబ్లం. సో మీరు తీసే ఉద్దేశం అయితే మీకు అసలు నోవే ఛాన్సే లేదు. ఎక్స్క్రిస్టియన్ పేరుతో ఇంకా 2-3 ఛానల్స్ ఓపెన్ చేస్తా, నాలాగా బయటకు వచ్చిన వాళ్ళ చేత కూడా ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళ చేత కూడా నేను మాట్లాడిస్తా, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే రీసెంట్ గా కొన్ని డిబేట్స్ చేశారు, ఓకే, చేస్తూ వస్తున్నారు ఇదే బుక్ గురించి. అవును, పాస్టర్లతో కానివ్వండి, ఇక వేరే వేరే ఆన్లైన్ సెషన్స్ కానివ్వండి, చాలా చేసుకుంటూ వచ్చారు. అసలు ఈ డిబేట్స్ వల్ల ఏమైనా యూజ్ అనిపించిందా? ఎవరైనా మీరు రాసిన బుక్ రాంగ్, అందులో రాసినవి అబద్ధాలు అని ఎవరైనా రుజువు చేయగలిగారా? ఓకే, దీన్ని నేను 2 విధాలుగా చెప్తాను మేడం. ఫస్ట్ వాళ్ళు పాస్టర్లు ఏమంటారంటే బైబిల్ మొత్తము పరిశుద్ధాత్మతో రాయబడింది, ప్రతి ఒక్క వాక్యం మాకు ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు. అందులో ఏ వాక్యానైనా కానీ ప్రచారం చేయొచ్చో చేయకూడదా, ఇది పాస్టర్లు చెప్పాలి. 2, ఇప్పుడు ఆయన వచ్చినటువంటి డిబేట్లు ఏమంటున్నారంటే ఈ పుస్తకం తీసుకొని హిందువులకి ఓ క్రైస్తవుడు మేలుకొని చెప్పి పెట్టి ఎక్స్క్రిస్టియన్ పెట్టి మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, ఇది ఎక్కువ హిందువులకు ప్రచారం చేస్తున్నారు. అంటే హిందువులు చదివితే ప్రాబ్లం ఏంటి? బైబుల్లో ఉన్నాయి కదా, పోని ఇందులో ఉన్నటువంటి ఏ రిఫరెన్స్ అయినా, నేను రెఫరెన్స్ ఇచ్చే కదా, ఏ ఒక్కటైనా కానీ బైబుల్లో లేనిది ఏమన్నా రాశానా? బైబిల్లో లేనిది నేను ప్రింట్ చేశానా? లేదు కదా, బైబిల్లో ఉన్నదే ప్రింట్ చేశాను. ఇది హిందువులకు ఇస్తున్నాడు అని చెప్పి, మరి హిందువులకి ఇస్తే హిందువులు చదివితే వాళ్ళు బైబిల్ చదివినట్టే కదా, అంటే బైబిల్ చదవద్దు అని చెప్తున్నాడా? పోనీ బైబిల్ మొత్తం మాకు ప్రతి ఒక్క వాక్యం ఇంపార్టెంట్ కాదు, అందులో కొన్ని మాత్రం ఇంపార్టెంట్ అని అన్నాడు అనుకో, ఆ కొన్ని ఏవి, ఆ కొన్నిట్లో నేను ప్రచారం చేస్తా. ఇప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ మాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు, ప్రతిదీ మీకు అవసరమైనప్పుడు అందులో ఏ వచ్చినైనా కానీ ఎలాగైనా రాసి నేను ప్రచారం చేస్తాను కదా, మరి నా ప్రచారం ఎందుకు అడ్డుకుంటున్నాడు? సెకండ్, పోనీ ఇందులో 10 ప్రశ్నల మీద 2 రౌండ్లు డిబేట్ జరిగినాయి, వీటి మీద 2 సార్లు జరిగినాయి. ఆయన 2 విధాలుగా ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏ విధంగా? అవును ఇక్కడ ఇలా ఉంది, ఇంకొకటి అలా ఉంది కదా అని. మరి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు అక్కడ అలా ఎందుకు ఉండాలి? ఫర్ సపోజ్ ఇందులోంచి ఒక ప్రశ్న ఉంది, ఇప్పుడు యేసుక్రీస్తు సర్వం లోకానికి వచ్చాడు అని పాస్టర్లు ప్రచారం చేస్తుంటారు కదా, కాకపోతే నశించిన ఇజ్రాయేల్ వద్దకే తప్ప ఎవరి వద్దకు పంపబడలేదని చెప్పేసి ఇది ఒకసారి అడగండి అని చెప్పాను. ఈ వచనం పట్టుకుని ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను మేడం, ఇప్పుడు మీరే చెప్పండి. నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ట్రీ మీడియా ఛానల్ వద్దకే తప్ప నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. రెండోది వచ్చేసి నేను హైదరాబాద్లో ఉన్న అన్ని మీడియా ఛానల్స్ దగ్గరికి వెళ్తున్నాను. తేడా ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. నేను ట్రీ మీడియా ఛానల్ వద్దకే తప్ప ఎవరి వద్దకు నేను వెళ్ళట్లేదు. లేదు, నేను హైదరాబాద్లో ఉన్న అన్ని మీడియా ఛానల్స్ దగ్గర ఒకసారి వెళ్ళొస్తాను. చాలా డిఫరెంట్ ఉంది. ఇందులో వచ్చేసి యేసు ప్రభు ఆయన ఇజ్రాయేలులకు నశించిన గొర్రెల వద్దకే తప్ప ఎవ్వరి వద్దకు పంపబడలేదు. ఇజ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకే తప్ప ఎవ్వరి వద్దకు పంపబడలేదు స్పష్టంగా ఉంది. యేసు ఇలా చెప్పాడు. ఇంకొక చోట సర్వలోకానికి వెళ్ళి మొత్తం సర్వసృష్టికి మొత్తం స్వార్థ ప్రకటించేసేయండి. తేడా లేదా? ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. ఇప్పుడు ఇది అడిగినాను, ఆయన ఏమంటున్నాడంటే మరి ఫస్ట్ ఆయన పుట్టిన ఇజ్రాయెల్ ఆయన ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత మొత్తం ప్రపంచాన్ని సరిదిద్దుకోవడానికి వచ్చాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అన్నాడు. మరి అలాంటప్పుడు ఆయన ఇజ్రాయెల్ ఇప్పుడు నమ్మట్లేదు కదా, అంటే ఫెయిల్ అవుతాడు దేవుడు, అంటే ఫెయిల్ అయినట్టే కదా, మరి ఆయన ఒప్పుకున్నాడా? లేదు. ఇట్లాగా ఈ 10 ప్రశ్నల మీద 2 సార్లు డిబేట్లు జరిగి అవి కూడా బొక్కబొర్లు పడ్డాడు. నిజమని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇలా ఉంది, ఇంకొక పాయింట్ అక్కడ ఎందుకు తీసుకోలేదు అంటే నేను చెప్పేది అదే. పాస్టర్లు బైబిల్ ఒకవైపు చెప్తున్నారు, ఇంకోవైపు చెప్పట్లేదు. అది యేసు గురించి. ఆ ఇంకోవైపు ఏదైతే చెప్పట్లేదో వాటిలో జస్ట్ కొన్ని మాత్రమే కీలకమైన పాయింట్లు మాత్రమే ఈ పుస్తకంలో రాయబడి ఉంది. ఇది అందరికీ కొంచెం ఈజీగా అర్థమయ్యే రీతిలో నేను నా భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం నాకు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నేను ఒక క్వశ్చన్స్ రూపంలో ఇక్కడ అడిగాను. ఇవి కూడా చాలా సెన్సిటివ్గా యేసును కానీ బైబిల్ కానీ క్రైస్తవుని కానీ కించపరిచే విధంగా కాకుండా వాళ్ళందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో నేను రాశాను. అది తర్వాత వచ్చేసి ఇప్పుడు మీ ఫైనల్ గా వాటికి ఏమైనా ఆన్సర్ చెప్పారా వాళ్ళు? ఆన్సర్స్ అంటే చెప్పలేదు, అంటే వాళ్ళు సరైన ఆన్సర్ చెప్పలేదు. అది అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఇందులో ద్వేషించనే ఉంది కదా అంటే దానికి లెస్ ఇంపార్టెంట్ ఇవ్వాలంట. ఇందులో తల్లిదండ్రులని ద్వేషింపమని బైబిల్ చెప్తుంది. ఇలా తల్లిదండ్రులని ద్వేషింపమని చెప్పేవాడు ఏం దేవుడు అవుతారని చెప్పేసి నార్మల్ క్వశ్చన్ అయితే ద్వేషించండి అనేది లెస్ ఇంపార్టెంట్ ఇవ్వాలంట. సన్మానింపమని చెప్పేసి మొదటి ఆజ్ఞల్లో ఉంది కదా, మరి అది ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఏమైనా అర్థం ఉందా? తల్లిదండ్రులు ద్వేషింపమని చెప్పడం అసలు అదేం సంస్కారం అని చెప్పేసి ఇది. తర్వాత బంధుత్వాలు అందరినీ విడిచిపెట్టేవాడు 100 రెట్లు. అంటే ఇప్పుడు మన ఇల్లే మన దేవాలయం,
మన ఇంటి చుట్టుపక్కల ఉన్న బంధువులతో మనం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పేది మన సంస్కృతి కదా. మన కుటుంబ బంధువులతో వాళ్ళంతా మొత్తం వదిలిపెట్టి వెళ్తే 100 రెట్లు పరలోకంలో ఉంటుందని చెప్పేసి ఇది ఎంత తేడా ఉంది. సో వీటన్నిటి గురించి కూడా అడిగితే వంక టింకర్గా చెప్పడము, గజిబిజి చేసి గోల్మాల్ చేయడము, మాటికి నీ బీటెక్ చదివినావు కదా అని చెప్పేసి అసలు ఈ పాస్టర్లు అన్నవాడు ఎవరికైనా ఒక క్వాలిఫికేషన్ ఉంటుందా? వాళ్ళైనా బైబుల్ ట్రైనింగ్ తీసుకొని పాస్టర్లు అవుతున్నారా? ఎవరికి వాడే నాకు యేసు కనిపించాడు నేను పాస్టర్ అని చెప్పి వాళ్ళు ఎవరికి పాస్టర్ సర్టిఫికేట్ ఉండవు. మీకు కావాలంటే పాస్టర్తో ఏదైనా ఊరికి వెళ్ళి నువ్వు ఎక్కడ బైబుల్ ట్రైనింగ్ తీసుకుంటావు వాడికి ఏం సర్టిఫికేట్లు ఉండవు, ఎవరికి ఉండవు. సరే, తర్వాత దయ్యం అంటుంటాడు కదా, దీనికి క్వశ్చన్ వేరు స్టేట్మెంట్ వేరంట. ఇప్పుడు సముద్రంలో తీసి బండాసంలో పడేసేయండి, కరుణామయుడు దయగలవాడు, సముద్రంలో పడేసేయండి, ఎంత తేడా ఉంది. వాడిని చంపేసేయండి, సంహరించండి, నా తమ్ముని కూడా సంహరించండి నా సువార్తకు అడ్డం వస్తే. ఈ జాలి కరుణ దయ అని చెప్పే వీళ్ళు మరి ఇక్కడ ఇంకో రూపంలో ఉన్నాడు యేసు, మరి ఈ రూపం గురించి చెప్తున్నారా అని చెప్పేసి సింపుల్ అనమాట. మరి పాములు ఎత్తి పట్టుకుందరా అనే అంశం మీద అంటే ఈ 10 ప్రశ్నలు కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మరి పాములు ఎత్తి పట్టుకుందరా అంటే వీళ్ళు కొత్త భాషలో మాట్లాడతారు అకర బకర అని చెప్పేసి. మేము స్వస్థతలు చేస్తున్నట్టు డ్రామాలు స్టేజ్ మీద చేస్తుంటారు. మరి పాములు ఎత్తి పట్టుకుందరా అని చెప్పి పాస్టర్ని వెటకారంగా అంటున్నాడు అన్నాడు. ఇప్పుడు మరి నా పాస్టరు మరి యేసు నమ్ముకున్నాడు కదా, మరి వెళ్ళి అడవికి వెళ్ళి ఒక పామును పట్టుకోమని చెప్పండి, మరి పామును పట్టుకొని చూపించమని చెప్పండి. ఇందులో ఈ వచనాన్ని ఆయన నమ్మిన వాళ్ళని వలన ఈ సూచన క్రియలు కనపడును, మరి నువ్వు పాముని పట్టుకొని చూపించు అది. సో వీటన్నిటి గురించి కూడా ఇందులో వచ్చేసి ఒక వచనం మిస్ చేశాడు అన్నాడు. ఇక్కడ 49, 50ని మిస్ చేశాడు అన్నాడు. మరి 50ని ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ చేద్దాం. మరి ఈ అర్థం మారిపోతుందా? నేను అడిగిన క్వశ్చన్ మారిపోతుందా? ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా మధ్యలో ఒక వచనం మిస్ చేశాడు, ఇంకొక వచనం కలిపాడని చెప్పేసి అంటున్నాడు. మరి ఆ వచనం యాడ్ చేస్తే ఈ క్వశ్చన్ మారిపోతుందా? ఇది కుటుంబ బంధుత్వాలందరి కుటుంబాలు ఎలా విడిపోతాయి అన్న అంశం మీద ఈ వచనం నేను కోట్ చేశాను. మరి ఆ వచనం యాడ్ చేయాలంటే దానికి సమాధానం చెప్పాల. తర్వాత ఇలాగా ఇంతే మేడం. దీని గురించి 2 రౌండ్లు కూడా ఇలాగే జరిగినాయి. ఆయన క్రాస్ క్వశ్చన్స్ చేస్తే వంకటింగా అలా చెప్పడం ఇలా చెప్పి నేను చెప్పిన కరెక్ట్ అని చెప్పి రకరకాలుగా గోల్మాల్ చేశాడు. కానీ వాటికి సరైన సమాధానం అయితే కాదు. బట్ నా పుస్తకం తప్పని చెప్పేసి ప్రూఫ్ చేయలేకపోయాడు. అసలు అవి బైబుల్లో లేవు అని చెప్పేసి కూడా ప్రూఫ్ చేయలేకపోయాడు. అది నిజంగా బైబుల్లో ఒక వర్షన్ ఉంది, ఇంకొక వర్షన్ చెప్పట్లేదు. ఇంకొక వర్షన్ ఏదైతే ఉందో అదే నేను ప్రచారం చేస్తున్నాను, అది తప్పని చెప్పేసి ప్రూఫ్ చేయమని చెప్పండి. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు బైబిల్ మొత్తంలో మీరు వెతికి మీకు నచ్చని పాయింట్స్, అవును ఓకే, ఇవి సమాజానికి మంచిది కాదు అని మీకు అనిపించిన పాయింట్స్ ఏవైతే ఉందో అది మీరు బుక్లెట్ గా మార్చారు, దానికి సంబంధించి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అవును మేడం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ బైబిల్ కానివ్వండి, లేకపోతే ఖురాన్ కానివ్వండి, లేకపోతే హిందూ గ్రంథాలకు సంబంధించింది కానివ్వండి, ఎవరైనా సరే అవి మనుషులు రాసినవే, ఒప్పుకుంటారు కదా. మనుషులు రాసినవే. ప్రతి గ్రంథంలోనూ ప్రతి ఒక్కరికి వెతికితే దాని అర్థం సరిగ్గా తెలియకుండా లేకపోతే అర్థం చేసుకోకపోతే వెతికితే ప్రతి గ్రంథంలోనూ లోపాలు పట్టుకోవచ్చు. ఇప్పుడు వారు ప్రశ్నిస్తుంది ఏంటంటే ప్రవీణ్ కుమార్ కి అసలు బైబిల్ అనేది అర్థం కాలేదు, బైబిల్ ని సరిగ్గా అర్థం చేసుకోవటం రాక అపార్థం చేసుకొని ఇలాంటివి రాశారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీకు అసలు బైబిల్ నిజంగా మొత్తం అంతా బైబిల్ పైన కమాండ్ ఉందా, మీకు నిజంగా అర్థమైందా, లేకపోతే మీరు కూడా అపార్థం చేసుకొని ఆ క్వశ్చన్స్ రాశారు? నేను అపార్థం చేసుకొని అయితే రాయలేదు. నేను ఈ పుస్తకం రాసేటప్పుడు కూడా చాలా మంది మరి బైబుల్ తెలిసిన పండితులు ఎవరైతే ఉన్నారో డిబేట్కి రండి అని చెప్పి నేను పిలిచాను. ఈ పుస్తకం రిలీజ్ చేయడానికంటే ముందే పీడిఎఫ్ ఫైల్లో కొంతమందికి పంపించి వాళ్ళు ఆన్లైన్లో డిబేట్ చేశారు. ఆన్లైన్లో డిబేట్ చేసేటప్పుడు ఎవడన్నా కానీ అంటే వీళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలనుకోవట్లేదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, వాడు ప్రశ్న సమాధానం ఏంటి? ఇప్పుడు తండ్రి కూతురుని అలా పడుకోవచ్చు అంటే వాడు బ్రహ్మ గురించి తీసాను. నేను బ్రహ్మ గురించి అందులో రాశానా, రాముడి గురించి రాశానా, కృష్ణుడి గురించి రాశానా, శివుని గురించి రాశానా? నేను ఆ పుస్తకంలో రాసిన ప్రశ్నకు సమాధానం చెప్పమంటే మరి మీ దాంట్లో అట్టుంది కదా, వాళ్ళ దాంట్లో అట్టుంది అని చెప్పి దొంగ తిరిగి సమాధానం చెప్పారు. కానీ వాళ్ళు సరిగ్గా అది అసలు సమాధానమే కాదు అసలు. అది ఇంకో విషయం ఏంటంటే బైబిల్లో నేను ఒప్పుకున్నట్లే కదా, ఇప్పుడు మా దానిలో అలా ఉంది, మీ దానిలో కూడా ఇలా ఉంది. ఎగ్జాక్ట్లీ ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు అవును ఉంది, మరి మీ దాంట్లో ఇప్పుడు ఒక దొంగను పట్టుకున్నాం, ఇదో వీడు దొంగ చూడండి అంటే వాడైనా దొంగ, మరి మీ ఇంట్లో దొంగలు లేరా అన్న? అదేంటి అంతే కదా, ఇది దొంగే మీలో కూడా దొంగలు ఉన్నారని దొంగ ఉన్నారు కదా చెప్తున్నారు అంటే ఒప్పుకున్నట్టే.
ఫస్ట్ అంటే వీటికి సమాధానం చెప్పాలి. దాని తర్వాత పుస్తకం రిలీజ్ చేశా. ఇప్పుడు పుస్తకంలో బాగా ప్రాచుర్యం ఒక 45,000 నుంచి 50,000 కాపీల మధ్యలో వెళ్ళిపోతూనే ఉన్నాయి రోజు. ఈ డిబేట్ జరిగిన తర్వాత ఇంకెక్కువ కాపీలు వెళ్తున్నాయి. చాలా మంది నా దగ్గర తీసుకుంటున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇప్పుడు ఎవరన్నా కానీ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు, కామన్ సెన్స్ ఉండి ఆలోచించే వాళ్ళు, అవతల వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు అని చెప్పేసి విని తార్కికంగా ఆలోచించే వాళ్ళు క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రోజుకు 1000 పుస్తకాల వరకు సోల్డ్ అవుట్ అయిపోతూనే ఉన్నాయి. నేను పర్సనల్గా ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాను, ఈ పుస్తకాల కోసమే పెట్టుకున్నాను అనమాట. అది విషయం ఏంటంటే బైబిల్లో కమెండు నాకు ఉంది కాబట్టి ఈ క్రైస్తవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలన్నీ బైబిల్ ప్రకారంగా అబద్ధం అని చెప్పి నేను బైబిల్ పూర్తిగా చదివిన వాడిని కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధం పోనీ నాకు నిజంగా బైబిల్ కమెంట్ లేదు, బైబిల్లో తెలియకుండా ఈ పుస్తకం రాశాను అనుకుందాం. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మరి ఇది తప్పని చెప్పి నిరూపించడానికి పాస్టర్లు రండి అన్నప్పుడు ఎందుకు రావట్లేదు? ఆయన వచ్చి తప్పని చెప్పి ఆయన నిరూపించలేదు. అవును ఇక్కడ అలా ఉంది, ఇంకొక చోట అలా ఉంది, ఇంకో చోట అలా ఉన్నది, ఎందుకు తీసుకోలేదని చెప్పి అంటున్నాడు. కానీ అసలు ఇవి లేవని చెప్పి ఆయన చెప్పలేదు కదా, ఇవి తప్పని చెప్పి ఆయన చెప్పలేదు కదా. ఇక్కడ ఒక వర్షన్ ఉంది, ఇంకొక వర్షన్ చెప్పట్లేదు. అంటే నేను చెప్పే వర్షన్ కరెక్టే కదా, మరి అది వాళ్ళు ఆలోచించాలి కదా. అది ఇందులో లేవు, ఇందులో ఇంకా ఉన్నాయి. యేసు దేవుడు కాదు మెయిన్ పాయింట్ మీద కూడా జరిగింది. యేసు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు అన్న అంశం మీద ఆయన మాట్లాడాడు. మరి యేసు దేవుడు అని బైబిల్లో చూపించమని చెప్తే 4 వచనాలు తీసుకొచ్చాడు. ఆ 4 వచనాలు కూడా అసలు యేసు దేవుడు కాదు, ఈయన 4,000 కాలం క్రితం ఉన్నవాడని చెప్పి అంటే సంబంధం అనేది రిఫరెన్స్ తీసుకొచ్చాడు. కానీ యేసు దేవుడు అన్నట్టు ఆయన నా ముందు ఎదురు కూర్చొని ప్రూఫ్ చేయలేకపోయాడు. అది అందరికీ అర్థమైపోయింది. కానీ ఇదేదని పోనీ యేసు దేవుడు అంటున్నారు కాబట్టి, ఎవరు పాస్టర్లు అంటున్నారు కాబట్టి, ఒకవేళ యేసు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ చాలామంది చదివారు. బైబిల్ ఓపెన్ చేసి మొత్తము చదివారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. అలాగే ఆయన నా ముందు ప్రూఫ్ చేయలేకపోయారు. పోనీ ఇక్కడ మీరు ఉన్నారు, నాకు బైబిల్ కమెంట్ తెలుసో తెలియదో, మరి నేను తెలియకుండా పుస్తకాలు రాశాను అనుకుందాం, మరి వచ్చి ఇక్కడ డిబేట్ చేయమని చెప్పండి. కానీ కొంచెం కామన్ సెన్స్, తార్కికంగా ఆలోచించే వాళ్ళు, ఇందులో నేను ఏవైతే రాసింది వీటి గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళు, ఒకటి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిద్దాం, ఒక డిబేట్ రూల్స్ మనం పాటించి మరి ఇక్కడికి రమ్మని చెప్పండి. నేను ట్రీ మీడియా ఛానల్లో వేదికగా నేను చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. మరి రమ్మని చెప్పండి, అంతే కదా. నేను నాకు బైబిల్ తెలుసో తెలియదో, తెలియకుండా రాశాను, వీళ్ళందరూ అట్లనే కామెంట్లు వస్తున్నాయి, అందరూ అట్లనే అడుగుతున్నారు. మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా పుస్తకం తీసుకొని నా ముందు రమ్మని చెప్పండి. మరి ఇది 12 పేజీల పుస్తకం. మరి ఇది నేను లేనివి రాశాను వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ పుస్తకం రాశారు, ప్రచారం చేస్తున్నారు. ఇంకొకటి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రచారాలు చేస్తున్నారు. అవును, క్రిస్టియన్స్ నుంచి బయటికి తీసుకొస్తున్నారు. వారు ఏ మతంలోకి వెళ్తున్నారు అనేది అది మీకు అనవసరం. బట్ అయితే ముందు వాళ్ళని బయటికి జైలు నుంచి బయట తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీ పైన భౌతికంగా కొన్ని దాడులు జరుగుతున్నాయి అనేది మేము ఆల్రెడీ మీ ఛానల్స్ లో కొన్ని వీడియోస్ లో కూడా చూస్తున్నాము. ఊర్లో వెళ్ళినప్పుడు ఎలా ప్లాన్ చేసి ఎలా చేస్తున్నారు అని. అవి కాకుండా డిజిటల్ పరంగా కూడా కావాలని ఇన్వైట్ చేసి కొన్ని దాడులు ఇప్పుడు యూట్యూబ్ పరంగా డిజిటల్ పరంగా కూడా జరిగాయి ఈ మధ్య అని నేను విన్నాను. ఇందులో వాస్తవాలు ఎంత? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఇంకా చెప్పండి, క్రిస్టియానిటీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్స్తో కూడా యాంకర్గా ఇంటర్వ్యూలు ఇచ్చాను. నేను ఎవరి గురించి, ఏ యాంకర్ గురించి, ఏ జర్నలిస్ట్ గురించి, ఏ ఛానల్ గురించి నేను ఎప్పుడు కూడా నెగిటివ్గా నా యూట్యూబ్ ఛానల్ నేను వీడియో పెట్టలేదు. ఫస్ట్ టైము ఆయన నన్ను నా ఇంటర్వ్యూ కోసం పిలిచాడు చాలాసార్లు. పేరు ఎందుకని ఆయన పిలిచిన తర్వాత ఇప్పుడు నాకు స్విమ్మింగ్ చేయడం నాకు రాదు, నాకు ఆ స్విమ్మింగ్ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. తెలిసినప్పుడు ఏం చేయాలి, ఆ టాపిక్ వదిలేసి ఇంకో టాపిక్ అడగాలి. కానీ నీళ్ళలో తోసేసి నువ్వు స్విమ్మింగ్ చేయి అంటే ఎట్లా చేస్తారు? నేను హిందూ గ్రంథాలు చదవలేదు. నేను 28 సంవత్సరాల వరకు ఆ మతంలోనే ఉన్నవాడిని. మొన్న కరోనా వారు ఎక్స్క్రిస్టియన్ ఛానల్ పెట్టక ముందు వరకు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చి అంతే, హిందూ గ్రంథాలు ఏం చదవలేదు. బయటకు వచ్చి బైబుల్ను ఒకవైపు చెప్తున్నారు, ఇంకొక వైపు చెప్పట్లేదు. పాస్టర్ల మెంటాలిటీ ఇలా ఉంటుంది, ఇది నిజం అబద్ధమని తెలుసుకోండి. వాళ్ళు ఇలా సమాజాన్ని భయపెట్టిస్తున్నారు. ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రతి ఒక్కరు యువకులు ఒక అడుగు ముందుకేసి మీ కుటుంబాలు, మీ జీవితాలు కాపాడుకోండి అనే విధంగా నేను నా ఛానల్ పెట్టుకుని నేను రన్ చేస్తున్నాను. ఇది నా యొక్క ఎజెండా, నా టీం ఎజెండా. వచ్చేసి మాటి కంటే ఆ ఇంటర్వ్యూలో కులం గురించి 10 సార్లు బయటికి తీసిండు. కులం 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 అసలు ఇప్పటి వరకు నా ఛానల్లో 600 వీడియోలు ఉన్నాయి. ఒక్క వీడియోలో కూడా నేను కులం గురించి మాట్లాడిందే లేదు. ఒకప్పుడు గుడికి రానివ్వట్లేదు కదా, ఒకప్పుడు అంటే ఇదంతా కూడా వాళ్ళ మెంటాలిటీ. ఇప్పుడు నేను ఒక ఎస్సీ మాల,
ఎస్సీ నేను చెప్పుకుంటున్నాను, ఒక గుడికి ఒక 3-4 బ్రాహ్మణ పూజారులు నన్ను మా ఎక్స్క్రిస్టియన్ టీంని గెస్ట్గా ఇన్వైట్ చేశారు, గుడికి పిలిచారు. గుడి ఓపెనింగ్, కొత్త గుడికి దాసుపేట విజయనగరం జిల్లా, అడ్రస్ కూడా చెప్తున్నాను, దాసుపేట విజయనగరం జిల్లా రాములవారి గుడిలో. అక్కడికి వెళ్ళి అడగండి. మీరు పూజారులు ఉంటారు, చాలా మంది బ్రాహ్మణులు అర్చకం చేసే వాళ్ళు ఉంటారు, మీరు ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ని గెస్ట్గా పిలిచారు అంటే అవునండి అంటారు. వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు వేద పాఠశాలకి వెళ్ళి ఎంతో వేదాల మంత్రాలు చదివిన వాళ్ళు. ప్రవీణ్ గారు మీరు తప్పకుండా మా గుడి ఓపెనింగ్కి రండి, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఫిబ్రవరి 15న పిలిచారు. నాకు అప్పుడు ఆల్రెడీ చిత్తూరు మీటింగ్లో ఉన్నాను. ఆల్రెడీ వాళ్ళకి నేను ఎప్పుడో 10 రోజుల క్రితమే డేట్స్ ఇచ్చి ఉన్నాను. వాళ్ళకి ఆ మీటింగ్లో ఉండబట్టి దయచేసి క్షమించండి మేము రాలేకపోతున్నాం అని చెప్పాను. వాళ్ళు చాలాసార్లు అడిగారు, కొన్ని కారణం వల్ల నేను వెళ్ళలేకపోయాను. వాళ్ళు పిలిచారు. ఇంకా ఎక్కడుంది కుల వివక్ష? ఎక్కడ ఏ గుడికి ఎక్కడో చాలా రేర్గా జరిగితే ఆ రేర్గా జరిగిన దాని మీద ఆల్రెడీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఎస్ఆర్సీపీ అధ్యక్షులు మోహన్ గారు మేమిద్దరం కలిసి కూడా పోరాడినాం. ఇక్కడ హైదరాబాద్లో ఒక గుడిలో పూజారి ఇలాగ ఎస్సీ వాళ్ళను రానివ్వలేదని చెప్పేసి దాని మీద కూడా పోరాడాం కదా. ఇంకెక్కడుంది కుల వివక్ష? ఇప్పుడు రంగరాజ్యం గారు కూడా, అతను మాదిగకు చెందిన ఒక అతను వేద పాఠశాలకి వెళ్ళి పూజారి అవుతుంటే తల మీద కూర్చోబెట్టుకొని వచ్చాడు. అవును, లోపల తీసుకెళ్ళారు. అసలు బెంగళూరులో ప్రత్యేకంగా 8 నుంచి 10 గుడులలో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. కేరళ కూడా వాళ్ళని పెట్టారు. చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు కాలం మారిపోతుంది కదా, ఒకప్పుడులాగా ఇప్పుడు సమాజం లేదు కదా. వాళ్ళు ఎన్నో వేద పాఠశాలకి వెళ్ళాలి, చదవాలి, అవన్నీ కూడా బాగా కంఠస్థం చేసి ఉండాలి, ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకు రాత పరీక్షలో వాళ్ళు ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాత కదా వాళ్ళకు పూజరికం అర్చరికం వచ్చేది. ఇంకా గుడికి రానివ్వలేదు కదా అని చెప్పేసి జరిగిందని అప్పుడు సమాజం మారుతూ ఉంటే అది బయటకు తీసుకురావడం, కులాల మధ్య చిచ్చులు పెట్టడం. అంటే ఈ యొక్క జర్నలిస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమానత్వంగా లేదు, అతను ఒక వర్గానికి కొమ్ము కాశాడు. ఒక మాట చెప్పాలంటే రాధా మనోహర్ దాస్ గురువు గారు మధ్యలో తరిమి కొట్టేస్తారు. అసలు వెళ్ళిపోరా బాబు, నువ్వు వద్దు, నీ క్వశ్చన్స్ ఏంది, నువ్వేంది, కులం గురించి ఎవరు తీసుకొచ్చారు, కులం గురించి అడిగితే కోపం వచ్చి అతను తరిమి కొట్టారు. అతను వారం నుంచే ప్రవీణ్ గారు ఇంటర్వ్యూ కావాలంటే అప్పటికి నాకు కొంచెం వేరే పనులు ఉండి కూడా సరే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు విచిత్రం ఏంటంటే, నాకు మా కుకట్పల్లిలో మా టీంలో మా ఎక్స్క్రిస్టియన్స్ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సుమారు ఒక 15 మంది 20 మంది ఉంటారండి మా టీంలో. అంటే మా బాగా చూసేవాళ్ళు నా వీడియోస్. ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో ఏ వీడియో వచ్చినా వాళ్ళు మొత్తం చూస్తారో కామెంట్ చేస్తారు. నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా కామెంట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కామెంట్లు కూడా కనపట్లేదు. వాళ్ళు కామెంట్లు పెట్టారు, ప్రవీణ్ అన్న బాగా చెప్తున్నాడు, ప్రవీణ్ అన్న చెప్పింది నీకు అర్థం కావట్లేదు అంటే. ఇప్పుడు ఆ కామెంట్లన్నీ డిలీట్ అయిపోయినాయి. నాకు వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు. నాకు ఇప్పుడు కూడా కొన్ని కామెంట్స్ నా ఛానల్కి వచ్చి పెడుతున్నారు, అన్న మేము మీ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు యాంకరు, మేము మీ కామెంట్లు పెడితే మా కామెంట్ కనపట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. మళ్ళీ జీరో నాలెడ్జ్ అని చెప్పేసి తమ్నెల్స్ అని పెట్టాడు. మరి జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు మరి ఎందుకు పిలిచినావు? నీ ఛానల్కి అంటే నీ ఛానల్లో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పిలుచుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తావా? మరి నేను డిబేటు మళ్ళీ అంటే నేను భయపడుతున్నా. మరి నేను భయపడమనైతే ముఖాముఖిగా అట్లాంటి పాస్టర్తో నేను ఎందుకు డిబేట్ చేస్తాను? ఎదురుగా పాస్టర్తో డిబేట్ చేసిన వాడిని, ఆన్లైన్లో చేసిన వాడిని, ఆఫ్లైన్లో చేసిన వాడిని, ఎంతోమందితో నేను మా చిన్నప్పుడే ఎంతోమందితో మాట్లాడి వచ్చిన వాడిని. భయపడితే ముందు వాడికి ఒక జర్నలిస్ట్గా ఉండవలసినటువంటి లక్షణాలు ఆయనకి ఏవి లేవు. రికార్డు కూడా ఉంది, చాలా చిల్లరగా మాట్లాడుతున్నాడు. ఎంత చిల్లరగా మాట్లాడుతున్నా అంటే ఆ రికార్డు బయట పెడితే వాడు పరువు మొత్తం పోతుంది. నేను బయట పెట్టుకుంటే పోండిలు ఇంక నా లక్ష్యం వీళ్ళు కాదు కదా, ఒక డిజిటల్ మీడియా ఛానల్స్ జర్నలిస్ట్ యాంకర్స్ వాళ్ళు కాదు కదా. నా లక్ష్యం ఉన్నది వేరు, నాకున్నది నా ఎందుకని చెప్పిన ఆ రికార్డు కూడా నేను బయట పెట్టలే. చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్పాలి? అట్లాగా మళ్ళీ ఆ ప్రశ్నలు వేసిన నేను సమాధానం చెప్తుంటే ఒక క్వశ్చన్ అడిగారు, వెయిట్ చేయాలి సమాధానం వచ్చింది లేదు, మళ్ళీ ఇంకో క్వశ్చన్కి జంపుతాడు, ఇంకో క్వశ్చన్కి జంప్ చేస్తాడు, ఆ పాయింట్లని కట్ చేసి చూసావు సమాధానం చెప్పలేదు ప్రవీణ్, చూసావు సమాధానం చెప్పి తమ్నెల్స్ పెడుతున్నాడు, ఆ ఛానల్స్లో మొత్తం వీడియోస్ పెడుతూనే ఉన్నాడు. రైట్. ఇదేమి అసలు ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఇలా చేయలేదు. చాలా ఛానల్స్లో ఇచ్చాను నేను, క్రిస్టియన్స్ ఛానల్ కూడా ఇచ్చా. పిల్లలు నిన్న మొన్న కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నిన్న మొన్న కొత్తగా జర్నలిజంలోకి వచ్చి యాంకర్గా బ్రాడ్కాస్ట్ వీడియో చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ప్రశ్నలు అడుగుతున్నారు, బ్రహ్మాండంగా సమాధానాలు తీసుకుంటున్నారు. దొంగ తిరుగుడు లేకుండా అట్లా చేసి నేనంతే నా జర్నలిస్ట్ మళ్ళీ ఏదో పెద్ద బిల్డప్ కొడతా ఉన్నాడు. నేను గెలిచినట్టు, సమాధానం సరిగ్గా చెప్పలేనట్టు, రకరకాలుగా థంబ్నెయిల్స్ పెట్టి రకరకాలుగా ఇరిటేట్ చేసి సమాధానం పూర్తిగా వినకుండా వినిలోపే నేను మధ్యలో చెప్పాను యాంకర్, సరే మీరొక్కరే మాట్లాడుకోండి నేను ఇకించి వెళ్ళిపోతాను కూడా చెప్పాను. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూ కూడా ఇలా చెప్పలేదు. అలా చాలా ఇరిటేట్ చేశాడు.
ఇంకేం చెప్పాలి అతను. ఇంకా సర్లే అతను ఆ విధంగా చేసిండు. అసలు వాళ్ళకి నేను ఇంటర్వ్యూ వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కరుణాకర్ సుగుణని కూడా అడిగారంట, శివశక్తి అధ్యక్షుల్ని, లలిత్ కుమార్ అని అడిగారు. వాళ్ళ వెంట ఛాన్స్లో పడ్డారు, వాళ్ళు ఇవ్వాల. ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోరు. పోలీలు అని చెప్పేసి నేను ఇచ్చి ముందు వెనక చూసుకోకుండా అసలు ఇంత చిల్లర అనుకోవాలి. నేను 7 years ఎక్స్పీరియన్స్ నాకడికి వచ్చి నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, వీళ్ళకి హెల్ప్ చేశాను అని చెప్పి ఇవన్నీ చెప్పుకోవడానికి తిరుగుతున్నాడు. ఇక ఏం మాట్లాడతామని చెప్పేసి పోనీలు అని చెప్పేసి ఇస్తే చాలా ఇరిటేట్ అయితే చేశాడు. ఇంకా ఇది అసలు ఆ టాపిక్ వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు పబ్లిక్గా రీసెంట్ ఇంటర్వ్యూస్లోనే హిందువుల ప్రసాదం గన్నేరు పప్పుతో పోల్చటం, అది తీసుకుంటే మహాపాపం అనే విధంగా పబ్లిక్ గా కామెంట్స్ చేసినవి ఉన్నాయి. వీటిపైన మీ స్పందన ఏంటి? కడుపుకు అన్నం తినడైతే ఆ మాట మాట్లాడటం. ఎందుకంటే అన్నం పండించే ముందు రైతు కూడా ఒక పూజా కార్యక్రమం చేసి పంట పండించిన తర్వాత కోతకు వచ్చిన తర్వాత అక్కడనే ఒక చిన్న వినాయకుడికి గుడి చేసే ప్రారంభిస్తారు. ఓకేనా? అంటే వాళ్ళు అలా ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే, వాళ్ళు ఎందుకు అంటే ఆ మాట అన్నాడు కదా. ఇప్పుడు క్రైస్తవులు ప్రసాదాలు తినరు కదా, ఇంట్లో పూజలు పెట్టుకొని పూజించే దేవులు వాళ్ళు సైతాలు అంటుంటారు. మరి అటువంటి క్రైస్తవులకు హిందువులు కూడా ఇల్లు అద్దెలకు ఇవ్వరు. హిందువులందరూ కూడా ప్రసాదం తినని వాళ్ళను, హిందూ దేవులు పూజించే దేవులు సైతాన్ అనేవాళ్ళు మరి మా ఇంట్లో హిందూ దేవుల పటాలు ఉంటే, మరి మా ఇంట్లో రోజు మేము ప్రసాదం తింటూ ఉంటే, అలాంటి గన్నెరబాపు సైతాన్తో పోల్చిన వాళ్ళని మా ఇంట్లో మేము ఎలా రాణిస్తాం? మేము రానివ్వం. అంటే హిందువులు ఎవరు కూడా క్రైస్తవులకు అద్దెకి ఇవ్వకూడదు, రెంట్కి ఇవ్వకూడదు. ఓకేనా? క్రైస్తవుల షాప్లలో మేము కొనం. ఇప్పుడు మేము వెళ్తాం, ఆడ మేరీ మాతో యేసు బైబిల్ వచ్చిన కనిపెడేందుకు మేము వెనక్కి వచ్చేస్తాం. ఎందుకు? మా ప్రసాదాలు వాళ్ళు తినన్నప్పుడు మేము మా డబ్బుని మేము లక్ష్మీదేవిగా మేము భావిస్తాం. మా లక్ష్మీదేవి వాడి సైతాన్ అన్నప్పుడు మా లక్ష్మీదేవి మేము వాడి చేతులు ఎందుకు పెట్టాలి? మేము పెట్టాం. ఓకేనా? క్రిస్టియానిటీ స్కూల్లో కూడా మా పిల్లలు జాయిన్ చేయించాం. ఒకవేళ పొరపాటుగా తెలియక జాయిన్ చేపిస్తే మేము మళ్ళీ టీసీ తీసుకుని వెనక్కి వచ్చి హిందూ స్కూల్స్లో మేము జాయిన్ చేపిస్తాం. ఓకేనా? అంటే క్రైస్తవుల్ని మేము సమానంగా చూడం. ఎందుకంటే మా స్నేహితులలో మేము వాళ్ళు ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెడతాం. ఇవన్నీ కూడా ఇలా హిందువులందరూ గట్టిగా కఠినంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కఠినంగా పాటిస్తే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా మమ్మల్ని సమానంగా చూడట్లేదండి. ఇప్పుడు విజయవాడ వరద బాధితులలో అంతమందికి హెల్ప్ చేశాం కదా, అందరికీ పులిహోర పట్లాలు. అందులో ఇప్పుడు వరద వచ్చి మొన్న రీసెంట్గా విజయవాడలో ఊర్లకు మొత్తం సగం ఊరు కొట్టకపోయి ఆకలితో ఉంటే, అందులో హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడాలు చూడకుండా అందరికీ గవర్నమెంట్ సప్లై చేసింది కదా పులిహోర పట్లాలు. మళ్ళీ వీళ్ళు ఈ క్రైస్తవులు వీళ్ళకి వద్దురా అని చెప్పేసి మేము అక్కడ ఆగిపోతే ఏంటి పరిస్థితి? ఆ గన్నెర పప్పుతో పోల్చినాడు ఆగిపోతే పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు మనం మనుషులుగా మనం ట్రీట్ చేస్తాము. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళని సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? హిందువులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మాతో కలుపుకోవడానికి ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు హిందువులందరూ మేము చెప్పినటువంటి నిష్ఠ కఠినంగా పాటించారనుకోండి, ఇప్పుడు క్రైస్తవుల బిజినెస్లు సాగుతాయా? వాళ్ళకు అసలు వాళ్ళు మామూలుగా బతుకుతారా? వాళ్ళ సమాజం ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు హిందువులందరూ ఇలా ఉండేటట్టు వాడు అట్లా ప్రేరేపిస్తున్నాడా? ఇప్పుడు సరే మా ప్రసాదాలు తినరని చెప్పేసి అన్నారు కదా, రైట్. మరి మీ వార్తలు కూడా మేము వినం. ఇప్పుడు పాస్టర్లు మా ఇంటి కాడికి వస్తే చాలామంది హిందువులు తరిమి కొడుతున్నారంటే అందుకే మరి ఇటువంటి భావజాలం కలిగినవాడు కదా. కాకపోతే మీరు ఎవరైతే అన్నాడు క్రైస్తవులు ప్రసాదాలు గన్నేరు పప్పుతో పోల్చడము, అది వాడి తప్పు కాదు. వాడి నోటి వెంట అలా మాట్లాడడానికి వాడిని అలా ప్రేరేపించిందే ఈ పుస్తకం. ఈ పుస్తకం అలా ప్రేరేపించింది. ఇప్పుడు పుస్తకంలో నేను ఎంతో కొంత యేసు చెప్పినటువంటి ఇందులో ఒక 10-15 పేజీలు కానీ కొంత భావన కానీ నేను యాక్సెప్ట్ చేయొచ్చు అంట. ఎందుకంటే పర్లేదు, ఈ సమాజానికి కొంత నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించని, పొరుగుని స్త్రీని ఆశించకండి, శత్రుని సైతం ప్రేమించండి, బాలురు నడవలసిన త్రోవలో వాళ్ళకి నేర్పండి, కీర్తనలు కానీ సామెతలు కానీ ఒక 10-15 పేజీలు కొంచెం కలెక్ట్ చేసుకొని ఓకే ఇవి కొంచెం పర్లేదు సమాజం యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి నేను అంట. ఇది మొత్తంలో నేను ఇంతగా చదివినవాడిని కాబట్టి చెప్తున్నా. వీళ్ళు ఇప్పుడు కత్తి ఉంది మేడం, కత్తిని మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు, మనుషులు పీక కోయచ్చు, అవునా కదా? మనం దేనికి వాడాలి, దేనికి వాడకూడదు, అది మానవత్వం మీద మన మైండ్ సెట్ మీద ఆలోచన బట్టి ఉంటుంది. కానీ ఇది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కత్తి కూరగాయలకు వాడుతున్నారు, రేపు వీళ్ళ మెజారిటీ పెరిగితే
పీక కాయిన్ కూడా వీళ్ళు వాడతారు. ఉదాహరణ చరిత్రకి వెళ్తే వాళ్ళు ఎంత మారణకాండ చేశారు. ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మతాన్ని నమ్మలేదని అక్రమంగా కూల్చేసి ఎన్నో గుళ్ళు కూల్చేసి చర్చిలు మసీదులు కట్టిన సందర్భాలు మనకు ఎప్పుడో అవసరం. ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఒక 70-80 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చరిత్ర చెప్తుంది ఈ మతం ఎంత ప్రమాదకరం అనేది. కానీ ఇప్పుడు వీళ్ళు గన్నేరు బాపుతో పోల్చడము, హిందూ దేవుళ్ళను అంటూ ఇలా దూషించడము, దీని అంతటికీ వీళ్ళని ఇలా ప్రేరేపించడానికి ముఖ్యమైన కారణం ఈ పరిశుద్ధ గ్రంథము. హెడ్డింగ్ ఇలా ఉంటుంది: ఇది కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మనుషులని మూఢనమ్మకములకు తీసుకెళ్ళి అలాగా చేసే విధంగా ఇది మనుషులను ప్రేరేపిస్తుంది. ఇది బంధుత్వాలకి విలువ ఇవ్వదు, కుటుంబ బంధుత్వాలకి విలువ ఇవ్వదు, దేశభక్తికి విలువ ఇవ్వదు, పిల్లలను సమాజాన్ని పాడు చేస్తుంది, దేశ సంస్కృతిని, ఆడపిల్లలు బొట్టు పెట్టుకునే సంస్కృతి, గాజులు పెట్టుకునే సంస్కృతి మొత్తం నాశనం చేస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు ఇటువంటి పుస్తకాన్ని పట్టుకొని ఇన్ని లక్షల మంది పాస్టర్లు భయం లేకుండా ధైర్యంగా పబ్లిక్లోకి వచ్చేసి ఇది పరిశుద్ధ గ్రంథము, దీన్ని మించిన గ్రంథం ఇంకా వేరేది లేదు, ఇది ఒక్కటే అని చెప్పేసి ప్రచారాలు చేస్తుంటే అసలు ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ చట్టాన్ని మేము చేతులు తీసుకోవాల్సిన పరిస్థితి అందుకే వస్తుంది. మేము చాలా చోటుకి వెళ్ళి పాస్టర్లను తనివి కొట్టండి, పాస్టర్లను కొట్టేసేయండి అని చెప్పేసి అనడము చట్ట విరుద్ధమైన కూడా మేము చేతిలో తీసుకొచ్చి అనాల్సి వస్తుంది. మాకు వేరే మార్గం లేదు. ఇది ఇప్పుడు మనకు ఫోన్లో ఎలాగైతే మీరు ఇలా ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి మీరు మోసపోకండి అని చెప్పి ఎలాగైతే అలర్ట్ చేస్తుందో ఇది కూడా అలర్ట్ చేయాలి. ఈ బైబిల్ సమాజాన్ని పాడు చేస్తుంది, పాస్టర్లు మత ప్రచారానికి వస్తే మీరు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మతంలోకి వెళ్ళకండి అని చెప్పేసి ఇది కూడా ప్రచారం చేయాల్సిన, ఇది కూడా గవర్నమెంట్ సిస్టమ్ చేయాల్సింది. ఇప్పుడు ఇది రెస్పాన్సిబిలిటీగా తీసుకుంది కదా. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి చాలామంది మోసపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, లక్షలు పెట్టి మోసపోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పడ్డాయి. వాళ్ళని సరైన రీసెంట్గా అరెస్ట్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఆ తర్వాత ప్రతి ఫోన్లో కూడా ఇటువంటి నమ్మకాకండి, మోసపోకండి చెప్పి అలర్ట్ చేస్తుంది. ఇది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను గట్టిగా అడుగుతున్నా, ఇది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది గవర్నమెంట్. ఇది పిల్లలను మనసును పాడు చేస్తుంది. వాడు ప్రసాదానికి గన్నెర పప్పు అంటే కారణం ఇదే. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఒకడు మతం మారి వాడు సాక్ష్యం చెప్తున్నాడు, ఇక్కడ సైతాను ఇక్కడే కూర్చున్నాడు కుచ్చేసుకొని అని చెప్పేసి అంటున్నాడు. వెంకటేశ్వర స్వామిని పట్టుకొని సైతాన్ అంటున్నాడు. దానికి కారణం ఇదే. చాలా చోట్ల వాడు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాపాత్ములు, వీళ్ళు పూజించేది వెంకటేశ్వర స్వామి అన్ని మాటలన్నీ వాడు మళ్ళీ పబ్లిక్లో వాడంతా వాడు యూట్యూబ్లో పెట్టాడు. వాడు పాస్టర్ పేరు సుధీర్. దానికి కారణం ఇదే. మేము దయ్యాల వల్ల కొడుతున్నాం, భూతాల వల్ల కొడుతున్నాం, మీ మీద చేతబడులు జరుగుతున్నాయని చెప్పేసి ఎంతమందిని మోసం చేస్తున్నాడుగా. దాని కారణం ఇదే. నమ్మిన వాళ్ళని వల్ల ఈ సూచన క్రియలు కనబడను, దయ్యాలు వల్ల కొడతారు అని చెప్పేసి స్టేజ్ మీద డ్రామాలు ఆడుతున్న దాని కారణం ఇదే. వాళ్ళ పౌలు ఒకటి చెప్తుంటారన్నమాట, ఒక మాట, అబద్ధాలు చెప్పైనా సరే, మోసాలు చేసైనా సరే, ఎలాగైనా సరే వాళ్ళని క్రైస్తవ మతంలోకి తీసుకొని రండి అని చెప్పేసి దానికి కారణం ఇదే. దేశానికి విరోధులుగా తయారు చేసిన దాని కారణం ఇదే. దీన్ని పట్టుకొని ఈరోజు లక్షల కోట్ల వ్యాపారాలు చేసుకుంటూ కోట్లాది మందిని జనాలు మోసం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ అలర్ట్ చేయాలి. గవర్నమెంట్ ఇది సీరియస్గా తీసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్ని ఎలాగైతే అప్పుడు మేము మానేస్తాం, మేము చేయాల్సినటువంటి పని లేదు, మేము వేరే ఉద్యోగాలు చేసుకుంటాం, నా బీటెక్ అయిపోయింది, ఇది కాబట్టి నాకు 100 మార్గాలు ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన వాడినే. చిన్నప్పుడు నేను ఇంటర్ డిగ్రీలో చేసేటప్పుడు కూడా నేను పొద్దున లేచి పేపర్ వేసి పాల ప్యాకెట్లు వేసి నేను అన్ని రకాల పనులు చేసి కష్టపడి వచ్చిన వాడినే. నేను మళ్ళీ నాకు 100 ఉద్యోగాలు, ఇది నాకు రిస్క్, ఇది నేను వదిలేసి, ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని. వాళ్ళు చెయ్యట్లేదు కాబట్టి మేము ఒక టీమ్గా, ఒక యూనిటీగా, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము చేస్తున్నాం. పాస్టర్లని తరిమి కొట్టండి, పాస్టర్లు ఇళ్ళ దగ్గరకు వస్తే మీరు రానివ్వద్దు, తరిమి కొట్టండి అని కూడా కొన్ని చోట్ల మీ thumbnails అవి చూసాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఇక్కడ కూడా అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, 10%, 20% ఇందులో కొంత మంచి ఉంది అని. ఆ మంచిని ప్రచారం చేస్తున్న వాళ్ళు లేరంటారా? అసలు ఆ మంచి కొంత భాగము అది ఫస్ట్ అవి చెప్పి అట్రాక్ట్ చేసి తర్వాత చెడు వైపు తీసుకెళ్తారు. మొత్తం మీద దానికంటే గొప్పగా ఇప్పుడు వీళ్ళ మతము నేర్పించేది ఏంటి? మొట్టమొదటిగా సిద్ధాంతం ఏంటి? విగ్రహారాధన పాపం, విగ్రహారాధన అసహించుకుంటున్నాడు దేవుడు అని చెప్పేసి మొట్టమొదటిగా ఇది వాళ్ళ ప్రేరేపిస్తుంది. అంటే హిందూ దేవులు ఇంట్లో ఉండకూడదనే కదా, హిందుత్వాన్ని లేకుండా చేయాలనే కదా వీళ్ళ ఉద్దేశం. అది ఆ 10 పాయింట్లు ఏవైతే ఉన్నాయో జస్ట్ మేము రఫ్గా చెప్పాను అంతే. ఇందులో ఏదన్నా కొన్ని తీసుకోవచ్చే తప్ప ఇది మొత్తం సమాజానికి పనికొచ్చేది కాదని. దీనికంటే గొప్పగా ఈ 10 పాయింట్ల మీద వీళ్ళు లక్షల కోట్ల వ్యాపారం చేసి ఈ ఒక మతాన్ని ప్రారంభించారు వీళ్ళు.
ఇప్పుడు దీనికంటే స్వామి వివేకానంద రాసిన నీతి సూత్రం 100 రెట్లు బెస్ట్, సుమతి శతకాల వేమన పద్యాలకు ఉన్నటువంటి భావాలు 1000 రెట్లు బెస్ట్. అది చెప్పేది. కాబట్టి ఇది కూడా చాలా దారుణం మేడం. వాడు గన్నేరు పప్పుతో పోల్చినంటే అసలు వాడిని ఏమనాలి చెప్పండి, అసలు ఏ చెప్పుతో కొట్టాలి? ఇప్పుడు వాడు గన్నేరు పప్పుతో పోల్చాలంటే మరి వాళ్ళ దేవుడిని కూడా మేము అట్లనే చేస్తాం. వ్యభిచార వంశంలో పుట్టాడు, పక్క బైబిల్ ఆధారాలు కూడా ఉన్నాయి. మన చెప్పడం మర్చిపోయాను, మన డిబేట్లో ఏం జరిగిందంటే యేసుకు తండ్రి ఎవరు, యేసు తండ్రులు ఎంతమంది అని అడిగితే తండ్రి ఎవరని అడిగితే భౌతికంగా ఒకరంట, ఆత్మీయంగా ఒకరంట, 4 తండ్రులు చెప్పాడు. ఆ డిబేట్ ఉంది, వీడియో ఉంది. 4 రకాల తండ్రులు చెప్తున్నాడు. పరిచయకులు చూసేవా కోణం ఒక్కొక్క తండ్రి అంట, భౌతికంగా ఒకరంట, ఆత్మీయంగా ఒకరంట, దైవికంగా ఒకరంట. భర్తను పెట్టుకొని ఆయన భర్త యేసేపు వాళ్ళు ప్రదానం చేయబడిన తర్వాత వాళ్ళిద్దరు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వల్ల మేరీ గర్భవతి అయిందని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళను భార్యను గర్భవతి చేస్తున్నారని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ వాళ్ళ భర్తకు చెప్పాలి కదా, భర్తకు చెప్పలేదు. ఆ తర్వాత ఆయన వదిలేద్దాం అనుకున్నాడు, ఆయన రహస్యంగా విడనాడాలనుకుంటాడు అని చెప్పేసి మత్తయి సువార్త 1:18-19-20 వచనాలు క్లియర్గా ఉంది. యేసేపు. ఇప్పుడు ఇంకో మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను మేడం. భార్య మేరీ, యేసేపు వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ప్రదానం చేయబడిన తర్వాత అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు కలవడానికంటే ముందే ఈమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయ్యేసరికి ఈయన యేసేపు డౌట్ వచ్చి ఈమెను వదిలేద్దాం అనుకుంటాడు, అంటే రహస్యంగా విడనాడాలనుకుంటాడు. రహస్యంగా విడనాడాలనుకుంటే అప్పుడు వచ్చి చెప్తాడు అనమాట, ఈమె కన్యాక మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది, నువ్వు అలా రహస్యంగా వదిలిపెట్టొద్దు అని చెప్తే అవును అని చెప్పేసి అప్పుడు కలిసి ఉంటాడు. ఎవరు చెప్తారండి? పరిశుద్ధాత్మ వచ్చి చెప్తుందంట. పరిశుద్ధాత్మ వచ్చి కన్యక గర్భవతి అయింది, దేవుడు వాళ్ళ దృష్టిలో గాబ్రియల్ దూతలు అన్నట్టు చెప్తారు అనమాట. అవును. ఆ తర్వాత ఈయన వదిలేస్తాడు. ఆ తర్వాత యేసేపు క్యారెక్టర్ మళ్ళీ బైబిల్ కనపడదు. మళ్ళీ యేసు పుట్టిన తర్వాత యేసుకు సున్నతి చేసే దగ్గర ఉంటాడు యేసేపు, అంతే, ఏం మాట్లాడు. ఆ తర్వాత యేసేపు బైబిల్ ఎక్కడ కనపడ్డు, అంటే వదిలేసిండా, చచ్చిపోయిండా? ఇప్పుడు యేసు తండ్రి యేసేపు క్యారెక్టర్ ఇంపార్టెంటే కదా, మరి ఆయన వదిలేసిన విషయం మనం రాయాలి. పోనీ చచ్చిపోతే చచ్చిపోయిన విషయం రాయాలి. అతను ఎవరో లాజర్ అంట, ఆ లాజర్ చచ్చిపోతే వీడెళ్ళి యేసుప్రభు వెళ్ళి కాపాడడానికి వెళ్తాడు, కానీ తండ్రి చనిపోతే కాపాడడానికి వెళ్ళాలి కదా. అంటే ఆ యేసు క్యారెక్టర్ మిస్సింగ్. మేరీ మాత అంటుంటారు కదా, అసలు మాత అనే పదం బైబిల్లో లేదు, మాత అనే పదమే లేదు. దుర్గా మాత, భర్త మాత ఉంటుంది కదా, అందులో మాత తెచ్చి వీళ్ళకి మేరీ పక్కన తగిలించుకున్నారు, మేరీ మాత చేసుకున్నారు. బైబిల్లో మేరీ మాత లేదు, అసలు మేరీ అని ఉంటుంది, కన్యక మేరీ ఉంటుంది అంతే. బైబిల్ ఎక్కడ కూడా యేసు ప్రభుని విచిత్రం చెప్తాను చూడండి మేడం. యేసు ప్రభు మేరీని ఎప్పుడు కూడా అమ్మని పిలవాల, అమ్మని కూడా బైబిల్ ఎక్కడ పిలవాల, ఓ ఉమెన్ అని పిలుస్తాడు, ఓ ఉమెన్ అని చెప్పి పిలుస్తాడు బైబిల్లో. ఒక ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. అమ్మ అనే పదం ఎక్కడ కూడా యేసు ప్రభుని మేరీని పిలవలేదు. అసలు ఇదంతా కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఒక పెద్ద. ఈయనకు అసలు తండ్రి ఎవరంటే ఆయన తండ్రి యెహోవా అంటుంటారు, కానీ యెహోవా ఆయన పలకలేదు, ఆయన ఈ తండ్రి పేరు చెప్పలేడు. అసలు యోహాను సువార్తలో క్లియర్గా ఉంటుంది, మీ వల్ల మేము వ్యభిచార వాళ్ళకు పుట్టిన వాళ్ళం కాదని చెప్పేసి ఉంటుంది. కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అంటుంటారు. అసలు ఆయన పుట్టుక ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, క్లియర్గా బైబిల్లో ఎవరికి పుట్టిండు, ఎంతమంది తండ్రులకు పుట్టిండు. మళ్ళీ ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఉన్న క్యారెక్టర్ని తీసుకొచ్చి ఏ పాపము చేయలేని పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ వల్ల పుట్టిండు ఏంటది? ఈయనేమో నన్ను సత్పురుషుని ఎలా చెప్పొచ్చునో, నేను మంచోని కాదు, నా తండ్రి తప్ప వేరొక మంచోళ్ళు లేడని చెప్పేసి ఈయన చెప్తుంటాడు. అసలు ఆయన 18 సంవత్సరాలు మిస్సింగ్ బైబిల్లో, ఎక్కడ పోతాడో తెలియదు. పుట్టిండు యేసుక్రీస్తు. ఆయన సున్నతి అయిపోయిన తర్వాత కనబడ్డు. మళ్ళీ యోహాను బాప్తిసం ఇచ్చే దగ్గరకు వచ్చి అప్పుడు బాప్తిసం తీసుకునే దగ్గర కనిపిస్తాడు. 32 ఏళ్ళకి కనిపిస్తాడు, 14 ఏళ్ళకి. ఆ 14 ఏళ్ళకి ఏముండదు, ఆయన యేసు పుడతాడని చెప్పి, ఈయన పుడితే లోకరక్షకుడు యూదుల రాజు అంట అని చెప్పేసి చంపేద్దామని చెప్పి అప్పుడు హేరోదు రాజు ఏదో చేస్తాడు, పసిపిల్లలందరిని చంపిస్తాడు. అందులో మేరీ ఏమో ఇతను కాపాడుకుని బయటికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ కనపడ్డు, ఇంకా మళ్ళీ సున్నతి దగ్గర కనిపిస్తాడు. ఆ తర్వాత కనిపించేది యోహాను బాప్తిసం ఇచ్చే దగ్గర. అసలు యేసు కనపడ్డు. అసలు యేసు బాల్యం గురించి అడగండి, ఎవరు చెప్పలేరు. అసలు యేసు ఏం చేసిండు, టీనేజ్లో ఏం చేసిండు. మళ్ళీ పరిశుద్ధుడు అంటారు కదా, ఏమో అప్పుడు ఏమైనా రిలేషన్స్ పెట్టుకున్నాడేమో. అంటే టీనేజ్లో వయసులో అంటే 32 ఏళ్ళకి కనిపించాడంటే 13 ఏళ్ళ తర్వాత మిస్ అయ్యి దాదాపు 18 సంవత్సరాలు కనపట్లేదంటే, అంటే ఈ 18 సంవత్సరాలు ఏం చేసినట్టు, ఎక్కడున్నట్టు?
ఎంత తప్పులు చేసిందా మరి ఇవన్నీ అడిగారా మీరు? ఇవన్నీ అక్కడ అడగలేదు, నేను వేరే దగ్గర అడిగాను, అది రిలీజ్ అవ్వలేదు కానీ అక్కడైతే అడిగాను, గట్టిగా వేసాను. ఆయన కార్పెంటర్ పని చేశాడు, అసలు అది ఇంపార్టెంట్ కాదంట. అంటే ఆయన వాళ్ళ తండ్రితో పాటు చేసినట్టు ఉంటుంది. అది వాళ్ళ తండ్రి పని చేసేవాడు, కార్పెంటర్ పని. ఏసేపు లేరన్నారు కదా. ఆ తర్వాత కనపడ్డు. ఇంకా ఇప్పుడు యేసుకు సిలువ వేసేటప్పుడు మేరీ ఉంటుంది, ఏసేపు ఉండడు. సునీత దగ్గర ఇప్పుడు ఏసే కనబడ్డు. యేసు 31-32 ఏళ్ళ కనిపిస్తారు మేడం, ఈ 18 ఏళ్ళు కనబడ్డు. ఆ 31-32 ఏళ్ళ దగ్గర నుంచి మేరీ కంటిన్యూగా ఉంటుంది. అంటే మేరీ కంటిన్యూ ఉంటుంది కానీ ఈ ఏసేపు కంటిన్యూ అవ్వడు. వదిలేసిండా, చనిపోయిండా, ఎక్కడికి వెళ్ళిపోయిండు, చనిపోతే చనిపోయిండు అని చెప్పేసి అది ఇంపార్టెంట్. యేసు తండ్రి ఇంపార్టెంట్, ఏసేపు క్యారెక్టర్ అది బైబిల్లో రాయలేదు. నాకు ఎవరైనా ఉంటే చూపించమని చెప్పండి మరి పాస్టర్. లేదా దీని గురించి నా ముందు వచ్చి కూర్చొని నా ముందు మాట్లాడేంత ధైర్యం లేకపోతే వాళ్ళ ఛానల్లో వీడియోలు పెట్టమని చెప్పండి. ఇదిగో ఈ వచనం ప్రకారము ఏసేపు ఇది అని చెప్పమని చెప్పండి. లేదు, ఇదంతా కూడా బైబిల్లో చదివితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. అదే తండ్రి ఎవరిని యేసు తండ్రి అనుకోవాలి? ఆయన ఆల్రెడీ వ్యభిచార వాళ్ళ తాల్ముడు గ్రంథంలో యూదులు రాసుకున్నాడు వాళ్ళందరూ. తర్వాత వీళ్ళు అసలు ఎవరు, ఈ యేసు పుట్టకెవరు, ఈయన పేరు మీద క్రీస్తుపురం క్రీస్తు శకం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి వాళ్ళు కొంతమంది వేస్తే, ఆ తర్వాత ఆయన లూయిస్ ప్యాంథర్ అని చెప్పేసి ఒక రోమన్ సైనికుడికి పుట్టాడంట. అది కూడా వాళ్ళే రాసుకున్నారు. ఇది గురువు గారు అన్నది కాదు, మేము అన్నది కాదు, ఇంకో ఎవరు అన్నది కాదు. ఆ యేసు గురించి వాళ్ళు రాసుకున్నారు. యేసు ఎక్కడైతే పుట్టింటని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారో అక్కడ యూదులు వాళ్ళ తాల్ముడు గ్రంథంలో వాళ్ళ గ్రంథంలో రాసుకున్నారు ఆయన ఏంది. అందుకే వాళ్ళందరికీ యేసు గురించి తెలుసు. ఈ క్రైస్తవ మతం ఎలా స్టార్ట్ అయింది, ఎలా ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుందో వాళ్ళకి తెలుసు. అక్కడ వాళ్ళే చూశారు కాబట్టి ఆ దేశంలోని యేసు దేవుడు అంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష. ఇప్పుడు క్రైస్తవ మతమే లేదు అక్కడ. అది ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయేల్ దేశంలో యేసు పుట్టింది అక్కడే. ఈ క్రైస్తవ మతం ప్రారంభమైంది అక్కడే. అక్కడ యేసు దేవుడిగా ప్రకటిస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది మేడం. ఆల్రెడీ ఉంది కదా. ఆల్రెడీ మొన్న కరోనా వైరస్ లో ఆ దేశం మొత్తము కరోనా లేదని చెప్పేసి వాళ్ళందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివలింగం పెట్టి పూజలు చేశారు. వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను, కావాలంటే మీకు ఇస్తాను ఆధారాలన్నీ. అదంతా ఎక్కడ జరిగింది? యేసు పుట్టి పెరిగిన దేశం అనుకుంటామంటే అక్కడనే జరిగింది. మన భారతదేశం ఎందుకు మేడం దరిద్రం? ఎంతమంది మునులు పుట్టలేదు, ఎంతమంది యోగులు పుట్టలేదు, ఎంతమంది శాస్త్రవేత్తలు పుట్టలేదు. ప్రపంచానికి జ్ఞానాన్ని పరిచయం చేసింది మన భారతదేశం. ప్రపంచానికి బంధుత్వ విలువలు ఎలా బతకాలో నేర్పించింది మన భారతదేశం. వాళ్ళకు యేసు గురించి తప్ప ఇంకొక గురించి చెప్పడానికి లేదు. మనకు అడుగడుగున చెప్పుకోవచ్చు, అడుగడుగున యుగ పురుషులు ఉన్నారు. ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడడానికి జ్ఞానంతో ఆలోచించిన వాళ్ళు, భుజ బల ప్రయోగంతో ఎన్నో విద్యలు, అసలు ప్రపంచానికి ధ్యాన యోగ మరము, ఈ 7 చక్రాలను అనుసరించి మనిషి ఎలా ప్రకృతితో మమేకం ఉండాలని చెప్పేసి ఈ ధ్యాన యోగ మార్గాన్ని ప్రపంచానికి పరిచయం మన భారతదేశము. ప్రపంచం మొత్తం కూడా ఎలా బతకాలి, ఎలా జీవించాలి అంటే మన భారతీయుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మన దేశ సంస్కృతి గురించి వాళ్ళు పాటిస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూసి పోయి అక్కడ వాళ్ళు పాటిస్తున్నారు. అమెరికాలో ఇదే బైబిల్ గురించి చాలా బూతులు ఉన్నాయని, వల్గారిటీ ఉందని, ఇది సమాజాన్ని పాడు చేస్తుందని చెప్పేసి ఒక పిల్లోడు వెళ్ళి కేసు పెడితే ఆ కేసు కోర్టు తీసుకొని సీరియస్గా ఈ బైబిల్ బ్యాన్ చేసేసింది. ఒక రాష్ట్రం మొత్తం బ్యాన్ చేసేసింది. మీకు వీడియోస్ కావాలంటే పెడతాను. ఏ రాష్ట్రం? అది అమెరికా మేడం. ఆ రాష్ట్రం పేరు నాకు కూడా తెలియదు. మీకు ఆ వీడియో కావాలంటే మీకు ఇప్పుడే చూపిస్తాను. చూపియండి, ఒకసారి చూపియండి. అంటే ఇది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ లాస్ట్ టైం నేను ఒక యాంకర్ అడగటం విన్నాను, ఒక పాస్టర్ని. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు, ఇవన్నీ తప్పుడు వార్తలు. మీకు ఆధారాలు కావాలి అంతే కదా. అది కూడా అమెరికా లాంటి కంట్రీ, అమెరికాలో క్రైస్తవ దేశం. అది అశ్లీలత, హింస ఉన్న కారణంగా హోలీ బైబిల్ ను ప్రాథమిక పాఠశాలలో నిషేధిస్తున్నట్లు అమెరికాలోని యుటా రాష్ట్రానికి చెందిన పాఠశాల పాలనా విభాగం ప్రకటించింది. ఇంకా ఇటువంటి సంబంధించిన ఇప్పుడు ఇది ఫేక్ అనుకోండి, ఇది వాళ్ళే చెప్తున్నారు కదా. చర్చిలో, ఇజ్రాయెల్ చర్చి చూడండి, సిల్వ అన్ని కనిపిస్తాయి చూడండి. ఆది యోగి మొట్టమొదటిసారిగా శివుడే దేవుడు అని చెప్పి వాళ్ళ ఇజ్రాయెల్ దేశంలో చర్చి చూడండి, వాళ్ళంతా క్రిస్టియన్స్. ఇది ఇజ్రాయెల్ దేశం. యేసుక్రీస్తు పుట్టి పెరిగిన అంటే ఇజ్రాయెల్ దేశం.
ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ దేశం నుంచి పూర్తిగా కరోనా నుంచి బయటకు వస్తే, అంటే అప్పుడు కరోనా అన్ని దేశాలలో వ్యాపించినప్పుడు ఇజ్రాయెల్ కూడా వ్యాపించింది. ఇక్కడ పోతే మీకు శివుడికి మేము పూజలు చేస్తామంటే నిజంగానే పోయింది. ఇది ఇజ్రాయెల్ దేశం, యేసు పుట్టింది అక్కడే. మొన్న ప్రపంచ యాత్రికి కూడా వీడియో పెట్టా, మీరు చూసారా మేడం? అతను క్రిస్టియన్, మళ్ళా అతను మొత్తం క్రైస్తవ జీవితమే. నేను క్రిస్టియన్, ఆయన మొత్తం ప్రపంచం మొత్తం తిరిగిన వారు కదా, ఆయన అన్నిటి గురించి వీడియో పెట్టాడు. ఈ క్రైస్తవం ఎంత ప్రమాదం, మన దేశమే గొప్పదని చెప్తే మళ్ళీ వీళ్ళందరూ ఏడ్చేస్తాడు. పాస్టర్లు మొత్తం ఆయన మీద పడ్డాడు, 2 వీడియోలు పెట్టాడు. పోనీ ఆయన ప్రపంచం మొత్తం తిరిగిన అతను చెప్పినా తప్పే, ఇవి చూపించిన తప్పే. అమెరికా అంత దేశం క్రైస్తవ దేశమే, ఆ స్కూల్ కాదు ఇప్పుడు రాష్ట్రం మొత్తం బ్యాన్ చేసేసింది. తర్వాత స్కూల్, తర్వాత రాష్ట్రం మొత్తం బ్యాన్ చేసి, అది కోర్టు సీరియస్గా చెప్పింది. ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే, ఈ బైబిల్ లైబ్రరీలో ఉండకూడదు, బ్యాన్ చేసి చెప్పి స్టేట్ అంతా బ్యాన్. అది అమెరికా దేశం, క్రైస్తవ దేశం, వాళ్ళకన్నా వీళ్ళు తెలివైన వాళ్ళ. సో ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు జరిగిన అన్ని డిబేట్స్ దగ్గర నుంచి, లేకపోతే ప్రసాదం దగ్గర నుంచి, కాంట్రవర్షియల్ కామెంట్స్ దగ్గర నుంచి, అసలు ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఈ పాస్టర్ల మీద, క్రైస్తవుల మీద నాకు జాలి ఉంది. వాళ్ళు మనలాగా మనుషులే, కానీ వాళ్ళ బ్రెయిన్లు అలా తయారవడానికి మూలమైన కారణము వాళ్ళంతా. నేను ఎప్పుడు కూడా క్రైస్తవ సమాజాన్ని నేను ఎప్పుడు తప్పు పట్టను. నేను చాలా వీడియోలు నేను చెప్పాను, క్రైస్తవులు మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు, వాళ్ళు మనోళ్ళే, వాళ్ళు మన వాళ్ళే, పాస్టర్లు అయినా కానీ వాళ్ళని కానీ ఎవరైతే ఇప్పుడు చాలామంది పాస్టర్లు కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు 4-5 మంది, కేరళలో కూడా ఒక పాస్టర్ బయటకు వచ్చారు, 3-4 పాస్టర్లు బయటకు వచ్చి ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు శివశక్తిలో కూడా ఒక పాస్టర్ గర్వాప్స్ అయిపోయి వీడియోలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నాకు మనుషులతోటి డిబేట్ చేసిన వాళ్ళు ఎవరి మీద నాకు ఎటువంటి కోపం లేదు, ఎటువంటి ద్వేషము లేదు. ఇంకా చెప్పాలంటే జాలి వేస్తుంది. కోపం ఎక్కడ వస్తుందంటే, వాడు సైకోగా మారింది కాకుండా మిగతా వాళ్ళని సైకోగా మార్చాలనుకుంటున్నాడు కదా, అక్కడ నాకు కోపం వస్తుంది. దాన్ని నేను ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైనల్గా చెప్తే, ఇప్పుడు మీరు సాక్ష్యాలు చూశారు, యేసుక్రీస్తు పుట్టి పెరిగిన దేశంలో ఉన్నటువంటి సాక్ష్యం చూశారు. అమెరికా క్రైస్తవ దేశం అయిన చోటు దగ్గర కూడా బైబిల్ ఎట్లా బ్యాన్ చేశారు, ఏ విధంగా అంటే వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మీకు తెలియని ఏంటంటే, యూరేకా కొన్ని దేశాలలో, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కంప్లీట్గా చర్చిలు బార్ అండ్ రెస్టారెంట్గా మారిపోతున్నాయి. చర్చి ఫర్ సేల్ అని కొట్టండి, కొన్ని వందలకి బయటకు వస్తున్నాయి. ఈ చర్చి ఖాళీగా ఉంది, ఇది అమ్మేసేద్దాం అని చెప్పేసి బార్ అండ్ రెస్టారెంట్లో గాను, ఇంకా లాడ్జ్ రూమ్లో గాను మారిపోతున్నాయి. ఎందుకు? వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళందరూ బైబిల్ చదివారు. ఇది లాజికల్గా ఇప్పుడు నిలబడేది కాదని చెప్పేసి ఎంతమంది కుంభమేళాకు విదేశాల నుంచి వచ్చారు తెలుసుకొని. కుంభమేళాలో జరిగినటువంటి ఆ త్రివేణి సంఘం గురించి ఎంతమంది వచ్చారు, అసలు ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాటిని సందర్శించడం కోసం విదేశాలలో వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళను వీళ్ళు పాడు చేస్తున్నారు. నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇది సమాజానికి పనికిరాదు, మనుషుల్ని మూర్ఖంగా తయారు చేస్తుంది. వాడాల గన్నేర పప్పు అనడానికి, వాడాల రెచ్చగొట్టడానికి ఒక ముఖ్యమైన కారణం వచ్చేసి వాడిని ప్రేరేపించింది ఇది. దీన్ని పూర్తిగా సమాజానికి మొత్తం తెలియచేసే విధంగా నేను పోరాడతాను. ఇది పూర్తిగా ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటని చెప్పేసి నా చివరి వరకు కూడా వీటి గురించి అందరికీ వివరంగా చెప్పిన తర్వాత వాళ్ళు మారరా లేదా మారడానికి టైం పడుతుందా? చాలామంది కూడా ఫస్ట్లో నన్ను ద్వేషపూర్వకంగా కోపంగా చూసిన వాళ్ళు, శివశక్తి కరుణాకర్ గారి నన్ను కానీ కోపంగా చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాతో పాటు కలిసి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సమాజాన్ని మొత్తానికి కూడా ఇది గవర్నమెంట్ ఎలాగైతే ఈ బెట్టింగ్స్ యాప్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుందో, ఈ మత ప్రచారాల మీద, ఈ బైబిల్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చట్టాలు అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి నేను నమ్ముతున్నా. కొన్ని రాష్ట్రాలలో మత ప్రచారాల మీద యాంటీ కన్వర్షన్ బిల్ అమలైపోయింది, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అట్లాగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈ ఆంధ్రాలో విపరీతమైనటువంటి కన్వర్షన్స్ బాగా జరుగుతున్నాయి. ప్రతి గల్లీకి ఒక చర్చి పెట్టి ఇష్టానుసారంగా దేశాన్ని, హిందుత్వాన్ని కించపరుస్తూ ఉన్నారు. వీటి గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గవర్నమెంట్ వరకు మా శక్తి మేరకు మేము పోరాడుతూనే ఉన్నాము, కానీ మాకు ఇంకా అదనంగా అంటే వాళ్ళు పవర్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకపోయినా మేము మాత్రము తీసుకొని ఇందులో ఉన్నటువంటి దారుణమైనటువంటి విషయాలు మొత్తము విస్తారంగా ప్రచారం చేయడానికి నేను మా టీం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను మేడం. ఇది నేను చివరికి చెప్పండి. ఆల్రైట్ ప్రవీణ్ గారు,
ఆల్ ది బెస్ట్ అండి. మరొక్కసారి ఏవైనా సందేహాలు కానీ లేదంటే ఎవరైనా ఇప్పుడు ఇది చూసి డిబేట్కి రెడీ అంటే మరొకసారి మనం నేను ట్రీ మీడియా ఛానల్లో వేదికగా చెప్తున్నాను, మీరు వాళ్ళని వీళ్ళని ఎక్కడ కన్సల్ట్ అవ్వద్దండి. మీకు ట్రీ మీడియా ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఫోన్ చేయండి. నేను చెప్పిన అబద్ధాలు, నేను చెప్పిన బైబిల్లో లేవు అనే అంశం మీద ఎవరైనా కానీ మనం డిబేట్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం.